యో బ్రో, వాట్సాప్ వాట్సాప్ అండ్ లైక్ ఈరోజు మనం ఒక మేజర్గా బయటకి ప్రొజెక్ట్ చేయని ఐడియా గురించి మాట్లాడతాం. వాట్సాప్ లైక్ వాట్సాప్ అంటే లైక్ ఏంటి అంటే పీపుల్ ఆల్వేస్ లైక్ దే వాంట్ లైక్ మోస్ట్ ఆఫ్ ఇండియన్ పేరెంటింగ్ సిస్టంలో ఆర్ సర్టన్ టైప్ ఆఫ్ టార్గెట్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ మోస్ట్ ఆఫ్ నాకు తెలియదు, నాకైతే ఎక్కువ తెలుసు. సో ఏంటి అంటే వాళ్ళు పిల్లల్ని లైక్ దే వాంట్ గ్రిప్ యూ, దే వాంట్ హోల్డ్ యూ. అంటే లైక్ నువ్వు వాళ్ళు చెప్పిందే చేయాలి. ఇఫ్ యూ డోంట్, నీ పని అయిపోయినట్టే. యూ కాంట్ డూ ఎనీథింగ్ బ్రో. నువ్వు చెప్పినట్టే నడుచుకోవాలి. యూ కాంట్ మేక్ యువర్ ఓన్ డెసిషన్ వెన్ యూ ఆర్ ఇన్ మ్యారేజ్ అయిపోయినప్పుడు కూడా. అప్పుడు కూడా మీ మమ్మీని పోయి అడుగుతావు, మమ్మీ ఏం చేయాలి, ఇప్పుడు బాగా చేయాలన్నా. ఇప్పుడు సడన్గా జాబ్ అయిందనుకో ఏం చేస్తావు, మమ్మీ అడతావా? చెప్పు. అది కూడా పక్కన పెడితే నీ వైఫ్తో ఏం చేయాలి అది కూడా మీ మమ్మీ చెప్తుంది. ఇఫ్ యూ ఆర్ ఒక ఒక నర్డ్గా ఎప్పుడు మమ్మీ చెప్తుంది, మమ్మీ చేసిన విన్నావు అనుకో. ఇఫ్ యూ కాంట్ ఆర్గ్యూ అని అనుకో, ఇఫ్ యూ కాంట్ మేక్ యువర్ పాయింట్ అంటే నువ్వు నీ పాయింట్ పెట్టలేకపోయి ఆ పాయింట్ పెట్టి నువ్వు యాక్సెప్ట్ చేసినావు అనుకో, దాట్స్ ఇట్ బ్రో. యూ కాంట్ డూ ఎనీథింగ్. అక్కడ ఏం చేయలేవు. అది నీ తప్పే. ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఎనీ స్టేజ్ బ్రో, ఇఫ్ యు ఆర్ ఎనీ స్టేజ్ అనుకోని లైక్ అరే నా పిల్లలు నా ఇంటలేదు అనుకోని, దాట్స్ ఇట్ బ్రో. నువ్వు చచ్చిపోతా అని లేదు. నీ పాయింట్ పెట్టినావు. ఎందుకంటే పీపుల్ మారుతూనే ఉంటారు. సో యూ హ్యావ్ టు బీ అట్లా లైక్ ఎట్లా అంటే ఈ టాక్సిసిటీ అనేది రోజు పెరుగుతుంది, ఒక్క దగ్గర పెరుగుతుంది. మనం చిన్నప్పుడు అంటే సరే, ఇప్పుడు ఒక నీ మైండ్ సెట్ వీడియో చూస్తున్నావు అంటే, ఒకవేళ ఇప్పుడు నా వీడియో చూస్తున్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఇప్పటికి. సో ఇప్పుడు దీంట్లో కూడా ఒకవేళ మీ పేరెంట్స్లో ఆర్ వేరే ఒకరికి ఉంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ అండ్ యూ హ్యావ్ టు టెల్ దాట్, ఎడ్యుకేట్ దెమ్. అట్లా ఏంది, అరే మీరు మీ దానికి స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోకపోయినా ఎప్పుడో పడుతుంది. గో లైక్ ఒక్కరోజు హార్డ్ ఉంటుంది, 2 రోజులు హార్డ్ ఉంటుంది, 3 డేస్ హార్డ్ ఉంటుంది, 4 డేస్ హార్డ్ ఉంటుంది. అండ్ ఈవెన్చువల్లీ అది తగ్గిపోతుంది. అర్థమైందా? ఈవెన్చువల్లీ అది తగ్గిపోతుంది. యూ హ్యావ్ టు స్టాండ్ బై యువర్ సెల్ఫ్ బ్రో. అండ్ అది దీన్ని లైక్ ఎట్లా అంటే ఒకటి ఉంటుంది హిందీలో, ఉంగ్లీ టేడీకరణ. లైక్ ఏంటి అంటే అట్లా చేస్తేనే అది వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. నువ్వు అట్లా చేయకపోయినావు అనుకో, దే విల్ బి లైక్ అరే నువ్వు నాకు చెప్పింది వినకపోతే నువ్వు ఎందుకు, నేను చెప్పింది వినాలి, నువ్వు తోలు బొమ్మ, ఆ టైప్లో చేస్తారు. అర్థమైందా? లైక్ ఇంకోటి ఏంటి అంటే యూ హ్యావ్ టు బీ, ఒకవేళ మీ ఇంట్లో కాకుండా బయట వాళ్ళు ఒకవేళ దే వాంట్ టు డూ దాట్, ఇంట్లో కూడా అట్లా సపోర్ట్ చేసి అట్లా చేసి ఉంటే మీరేంటి అంటే యూ హ్యావ్ టు బీ యువర్ సెల్ఫ్. అండ్ నీదేంటి అంటే కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేయాలి. మెచ్యూర్గా బిహేవియర్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు బీ యువర్ ఓన్, లైక్ క్యారీ చేసుకోవాలి నీ సెల్ఫ్ని మంచిగా. నువ్వు ఇవతల పిల్లలాగా ఓ బ్రో ఇది కాదు అది, డోంట్ బి కిడిషా. నువ్వు ఎట్లా ఉండాలంటే ఇప్పుడు సంబడి గ్రూప్ ఉన్న దగ్గర ఒక పెద్ద వ్యక్తులకి చేయడానికి ట్రై చేయి. అప్పుడు నువ్వు చెప్పినాక అక్కడ అందరూ వింటారు. వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళకి సడన్గా అర్థం కావాలని చేయలేము. మనము ఒక ఇట్లా అండర్స్టాండ్ చేయించచ్చు ఆర్ చూపించచ్చు. అర్థమైనా? ఇప్పుడు మనం 2 మంచిగా చేసినాం అనుకో, దట్ విల్ బి ఆసమ్ కదా. సో ఈ టాక్సిటీని మనం ఎంత తొందరగా దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాము, ఇట్స్ నాట్ బ్యాడ్. అది ఏంటి అంటే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అట్లా తయారవుతారు. సో మనం ఏం చేయాలి, లైక్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అండ్ వీ హ్యావ్ టు. ఇప్పుడు అంతకాలం బ్రో ఇది నీ లైఫ్ బ్రో. ఒక చిన్న స్టోరీ ఏమైంది అంటే లైక్ ఈ తర్వాత చెప్తాలే, తర్వాత ఇంకో వీడియో వేస్తాను పర్టికులర్గా. లైక్ ఐ హర్డ్ క్రేజీ స్టోరీస్, అంటే క్రేజీ సాడ్ స్టోరీస్. సో ఇట్లా మీకు చెప్తాను. ఇప్పుడు నీ లైఫ్ నీ చేతిలో ఉంది బ్రో. ఈవెన్ యువర్ పేరెంట్స్ గివ్ యూ బర్త్, జస్ట్ రెస్పెక్ట్ దెమ్. డోంట్ లైక్ వల్గర్ వర్డ్స్ యూజ్ చేయకు, ఏమైనా చేయకు. దే గివ్ యూ బర్త్, కానీ వాళ్ళని థాట్స్ అండ్ ఏదానికి చేయలేరు. అర్థమైందా? సో బీ యువర్ సెల్ఫ్ అండ్ బీ యూ. ఎక్స్పీరియన్స్